రైట్. ఇక్కడ ఇప్పటికీ అమ్మాయి వాళ్ళ స్టేట్మెంట్ తీసుకోవడం అనేది జరిగింది. మరి నేను ఆల్రెడీ జైలుకు పంపించినాము అని చెప్పేసి చెప్తున్నారు. జైల్లో ఉన్నాడు ఇక్కడ. సో మరి ఈ 14 రోజుల రిమాండ్లో ఏం జరగబోతుంది, ఎట్లా ఉంటుంది కస్టడీలో, ఆయనకి ఏమేమి ఉంటుంది అంటే ఇప్పటికి ఒక లాయర్ కూడా చెప్పాడు ఆయన ఇంకో 3 అమ్మాయిలతో కూడా ఇలాంటి సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పాడు. అంటే ఇవన్నీ తెర మీదకి వచ్చే ఆయనను క్వశ్చన్ చేసే అవకాశం ఉందా పోలీసు వాళ్ళు? లేకుంటే తూతూ మంత్రంగానే చేసినామని చెప్తారా? నేనేమంటున్నా అంటే ముందస్తుగా ఏదైతే ఒక రాష్ట్ర ప్రభుత్వం దేశ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రులుగా ఉన్న వాళ్ళు దద్దమ్మలు రాక్షసులను బయటకు వచ్చినప్పుడు పోలీసులను స్పందించి లేదు 100% మా ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తి రిమాండ్లో ఉన్న వ్యక్తి భగీరథ అని చెప్పేసి వాళ్ళని స్పష్టం చేయాలి. దాంతోపాటు ఏదైతే అమ్మాయి విషయంలో నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం, ఇలా ఒక బాధ్యత కలిగినటువంటి మీడియా కొంత ఈ అమ్మాయి కుటుంబానికి అండగా నిలబడదు, అమ్మాయికి అండగా నిలబడ్డది. 100% భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో అమ్మాయికి అండగా నిలబడ్డది తప్పితే మాది మెయిన్ స్ట్రీమ్ మీడియా మా పెద్ద పత్రికలు అని చెప్పుకున్నాడు ఎవడు కూడా ముందుకు రాలే. నిన్న అరెస్ట్ అయినాక రాసుకున్నారు, అరెస్ట్ అయినాక పెట్టుకున్నారు టీవీలలో, కానీ అప్పటిదాకా ఎవడు సపోర్ట్ చేయలే. లాస్ట్ పోను ఆ అమ్మాయిని బదనాం చేసే కార్యక్రమం తీసుకున్నారు. అంటే ఏ రేంజ్లో వీళ్లకు లావాదేవీలు నడిచినాయి, ఒప్పందాలు జరిగినాయి అనేది మనం గమనించుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ రిమాండ్లో కూడా పోలీసు వాళ్ళు కస్టడీకి తీసుకుంటే ఆ కస్టడీకి తీసుకున్నప్పుడన్నా మీరు రివీల్ చేయాలి ఖచ్చితంగా ఇది జరిగింది, ఇది చేసిండ్రు. యాక్చువల్ అమ్మాయి మైనరే కాదు మేజర్ అని చెప్పేసి కూడా మీరు దిగజారి ప్రవర్తించినప్పుడు సాక్ష్యాలతో సహా అమ్మాయి కుటుంబం ఈ అమ్మాయి మైనర్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నారు. ఏదైతే న్యాయస్థానాలు కూడా మేము ముందస్తు బెయిల్ అంటే కూడా న్యాయస్థానం జాడిచి ముఖం మీద అనింది. ఇలా వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో న్యాయస్థానాన్ని నమ్ముకొని ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాల్సినటువంటి దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీకి ఏర్పడింది. అదే న్యాయస్థానాన్ని నమ్ముకొని ఈరోజు కూడా వ్యవస్థ మొత్తం ఆ న్యాయస్థానం మీద నమ్మకంతో బతుకుతూ ఉన్నారు. కాబట్టి పోలీసులకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఈ 14 రోజుల కస్టడీలో ఆయనను పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఇలా చిన్న దొంగ కేసులల్లా చిన్న కొట్లాడుకున్న కేసులల్లా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాం. ఇట్లాంటి దుర్మార్గునికి చేయండి థర్డ్ డిగ్రీ, ఏమవుతుంది? ఏమన్నా దేశానికి ఉపయోగపడేటోడా, దేశం పరుగుదీష్టోడే కదా. ఇలా నేషనల్ మీడియాలో కూడా ఈ కథనాలు వచ్చినాయి. ఇట్లాంటి వాళ్ళు లేకపోతే నార్కో అనాలిసిస్ టెస్ట్ లాంటివి చేయండి, చేసి బయట పెట్టుండ్రు కదా. కర్మ ఎవడిని వదిలిపెట్టదు. నీ అయ్యకు పుడితే నువ్వు కేసీఆర్కి పుడితే అని చెప్పేసి బింకాలు వలికినటువంటి బండి సంజయ్ మీద అంతే రోడ్డు మీద పడ్డాడు. రేపటి రోజు బరాబరి రేవంత్ రెడ్డిని కూడా అంత తట్నే కాలం ఎవరిని వదిలిపెట్టారు. మనం నిన్న కూడా చూసినాము స్టేట్మెంట్ పేపర్లో కూడా రావడం జరిగింది మెయిన్ బ్యానర్లో. సో ఢిల్లీలో ఇలాంటి కేసుల్ని ఓ కానిస్టేబుల్కి 30 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. అంటే ఈ బండి భైరత్ గిడ ఇట్లా పడే ఒకటి ఎంత దుర్మార్గం కాకపోతే పాపం కవులు కూడా ఒక పాటే రాసిండ్రు, ఉన్నోనికి చట్టం చుట్టం అయితే లేనోనికి చట్టంగానే ఉంటుంది అని. బ్యాక్గ్రౌండ్ లేనోనికి చట్టం బరాబర్ పనిచేస్తుంది, శిక్షలు పడుతున్నాయి. అంటే వీడికి అధికారం ఉన్నది, అండదండలు ఉన్నాయి, ఆర్థికంగా ఉన్నారు కాబట్టి ఈ పెద్దలను తప్పించే ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ నిజంగా కూడా భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీరు చేసినటువంటి ఆలోచనలో 100% నిస్వార్థంగా మీరు ప్రయోగం చేయండి. ఇంకా సిగ్గు లేకుండా కొంతమంది మాటలు వింటున్నా బీఆర్ఎస్ గవర్నమెంట్ అదైంది ఇదైంది. బీఆర్ఎస్ ఎక్కడ కూడా ఈ కోర్టులకు పోయి బెయిల్కి ప్రయత్నం చేయలే. బీఆర్ఎస్ ఎక్కడ కూడా ఎదుటోళ్ళ మీద నిందలు మోపలే. 100% వాడు బీఆర్ఎస్ ఓడా, బీజేపీ ఓడా, కాంగ్రెస్ ఓడా, టీడీపీ ఓడా ఎవడన్నా కానీ అరెస్ట్ చేయని, లోపల పడేయని, రిమాండ్ చేసి పడేయమన్నా చేసి పడేసిండ్రు. ఏ ఒక్క కేసులో కూడా ఇట్లా ఈ ప్రతిపక్ష పార్టీలు రోడ్డెక్కిన సందర్భాలు ఏ రోజు లేవు. ఇంకా సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడతారు? భారత రాష్ట్ర అధికారంలో ఉన్నప్పుడు 100% వాడు ఎవడన్నా కానీ మన పార్టీ వాడు పరాయి పార్టీ వాడు ఎవడన్నా తీసి లోపలేసినాం. ఏ ఒక్కడన్నా రోడ్డు ఎక్కిండా, ఏ ఒక్కడన్నా కోర్టుకు పోయిండా, ఏ ఒక్కడన్నా ఎదుటి ఉన్న వాళ్ళని అది ఇబ్బంది పెట్టే కార్యక్రమం తీసుకున్నాడా? అదంతా కూడా చూసుకోవాలి కదా. కాబట్టి ఏదైతే ఇప్పటికైనా సిగ్గు అనేది ఉంటే 100% ఇకనన్నా కళ్ళు తెరిచి మీరు ఎంత మ్యానిపులేట్ చేయాలని చూసినా కాలేదు. కాబట్టి ఇప్పుడైనా సరెండర్ అయ్యి మీరు చేసిన తప్పని అంగీకరించి నిజంగా ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే వెంటనే బర్తరఫ్ చేయాలి మోడీని, బండి సంజయ్ని. ఎందుకంటే బండి సంజయ్ అనే వ్యక్తి హోంశాఖ మంత్రిగా ఉండి ఆ కుటుంబాన్ని వేధించి ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి మనం చూసినాం. రాబోయే రోజుల్లో కూడా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది, సాక్ష్యాలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, ఆయనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం 100% ఉన్నది. కాబట్టి ముందు నేను మంత్రి పదవి నుంచి తప్పిస్తేనే ఈ అమ్మాయికి న్యాయం జరుగుద్ది అనేది నిజంగా కూడా తెలంగాణ యావత్ ప్రజలు కోరుకుంటున్నటువంటి విషయం. రైట్. మరి ఇక్కడ ఇంత జరుగుతున్నా కానీ ఇక్కడ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీల ఉన్న మహిళా మనులు ఎందుకు రోడ్డు మీదకి రాలేకపోయారు? కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళలు ఎందుకు వచ్చారు?
ఇప్పుడు ఒకటి మహిళా కమిషన్ సందర్భం లేకున్నా కూడా వాళ్ళ కేసులు బుక్ చేసిన సందర్భాలు ఉన్నాయి పిటిషన్ లేకముందు. ఎట్ ద సేమ్ టైం మసీదుల మీదకి బాణాలు ఎక్కువ పెట్టిన వాళ్ళు ఉన్నారు. మాకు కరాటే కళ్యాణ్ అంటే ఆమె ఎగిరెగిరి పడ్డ రోజులు ఉన్నాయి. ఆమె ఇంకో ఆకుల శ్రీవాన అని ఆమె బోర్డులు పట్టుకొని తిరిగిన రోజులు ఉన్నాయి. ఇంకో మౌనిక సుంకర అనేట ఆమె చాలామంది వీళ్ళందరూ ఉన్నారు. ఎందుకు ఈ అమ్మాయి మహిళ కాదా? ఈ అమ్మాయిని అణచివేసే కార్యక్రమం పెట్టుకున్నారు, అమ్మాయి మీద ఆరోపణలు చేసే కార్యక్రమం పెట్టుకున్నారు తప్పితే మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మీరు మహిళల పట్ల మీరు ఒక సాటి మహిళగా గౌరవం ఉంటే మీరు అందరూ అమ్మాయి దగ్గరికి పోయి కూర్చొని మాట్లాడి ఉంటారు. అమ్మ నీకేం అన్యాయం జరిగింది, ఎంతైనా మీ ఈరోజు అమ్మాయిలను కాపాడుకుంటేనే రేపటి రోజు సమాన హక్కు కావాలి, 50% రిజర్వేషన్లు మహిళలకు కూడా రావాలని కొట్లాడుకునే దాంట్లో మహిళలు ధైర్యంగా ముందుకు వస్తారు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వల్ల మహిళలు ముందుకు రావాలంటే భయపడుతున్నారని చెప్పేసి వీళ్ళు పోయేది ఉండే. పోను రివర్స్ ఇంక అమ్మాయిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు తీసుకున్నారు. అంటే కొంచెమన్నా సిగ్గుండాలి ఆ స్టేట్మెంట్లు ఇచ్చే క్రమంలో. వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు చూస్తే నవ్వొస్తూ ఉన్నది. ఏదో మగధ టీవీ అట, మరి ఆ మగధ టీవీ ఎక్కడదో ఆ మదన్ టీవీ ఎక్కడదో కానీ ఇక ఆమె అయితే ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు. అంటే ఆరోపణలు అన్నింటికి కూడా కాలం ఒకటిగా సమాధానం చెప్పుకుంటూ వస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఈరోజు వీళ్ళు ఎంత సేఫ్ అయిదామనే ప్రయత్నం చేస్తున్నారో ఈ సేఫ్ అయ్యే కార్యక్రమాలను కూడా ఖచ్చితంగా ఈ కాలమే అణచివేస్తుందనే నమ్మకం ఉన్నది. తెలంగాణ ప్రజలు ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉన్నారు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో అమ్మాయిల జోలికి పోవాలంటే లాగులు తడిసినటువంటి సందర్భాలు, ఇవాళ అమ్మాయిలను యథేచ్ఛగా వేధించి క్రిటిసైజ్ చేసేటువంటి సందర్భాలు ఇలా కనబడుతూ ఉన్నాయి. రోడ్ల మీద అమ్మాయిలను కొట్టిన సందర్భాలు చూస్తున్నాం. ఇవన్నింటికి చరమగీతం పాడాలంటే కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అనేటువంటి భావన ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు వచ్చింది. ఖచ్చితంగా ఈ కేసులో ఏదైతే వీళ్ళు సేఫ్ అయిదామనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో దేవుడి దయ వల్ల ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలి. ఈ కేసును రీఓపెన్ చేసి ఖచ్చితంగా అయ్యను కొడుకును ఈ ముఖ్యమంత్రి కూడా జైలుకు పంపే కార్యక్రమం చేయాలి. రైట్. చివరిగా చెప్పండి, ఒకటి ఇప్పుడు బండి భగీరథ కాదా అరెస్ట్ అయిన వ్యక్తి? ఇంకో విషయానికి వస్తే బండి భగీరథ అయితే ఎలాంటి శిక్ష పడాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు? 100% రాష్ట్ర హోంశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి, పోలీసు ఉన్నతాధికారులు మొట్టమొదట ఆయన బండి భగీరథ అని చెప్పేసి ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి కావాల్సినటువంటి సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు విచారణ అనంతరం మీరు ఎక్కడ అరెస్ట్ చేసిండ్రా అప్పగించిండ్రా ఇది బయటకు తీసుకురావాలి. అది తీసుకురాకపోతే 100% మీరు దొంగ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బండి భగీరథ కాదంటారు మీరు? బండి భగీరథ కాదు అనేది అలా సోషల్ మీడియాలో కానీ ప్రజలలో కానీ ఉన్నటువంటి ప్రధాన అనుమానం. రైట్. దాన్ని మీరు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. బండి భగీరథ అయితే 100% ఆయన ప్రజాప్రతినిధి కాదు, ఆయనకు ఉన్నది గొప్ప చరిత్ర ఏం కాదు. ఆయన గతమంతా గాడిదల బూడిద ఊరిన సందర్భం కాబట్టి ఆయనను సాధారణ ఖైదీగానే పరిగణించాలి, సాధారణ ఖైదీలనే ఉంచాలి. జైల్లో కూడా ఆయనకు రాచమర్యాదలు చేయడం, 2 హోంశాఖ మంత్రుల అండ ఉన్నదని చెప్పేసి కథలు పడడం లాంటి కార్యక్రమాలు తీసుకోవద్దు. ఎట్ ద సేమ్ టైం ఫోక్సో కేసులో ఇప్పటికే డిలే జరిగింది కాబట్టి ఇప్పటికైనా తీవ్రంగా స్పందించి ఆయన పట్ల ఏవైతే ఉన్నాయో గతంలో ఉన్న ఆరోపణలు కూడా స్టేట్మెంట్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. ఈయన బాధితులు ఎవరున్నా కూడా బహిర్గతంగా ధైర్యంగా బయటకు వచ్చి ఫిర్యాదు చేయమని చెప్పేసి వాళ్ళని కూడా పిలవాలి. అట్లాంటి ఏమైనా కూడా విచారణ జరిపి ఆ కేసులు కూడా నమోదు చేసి బయటికి రాకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసేటువంటి నీచ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా చర్యలు తీసుకొని శిక్షిస్తేనే బాగుంటుంది.